హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా పాప బర్త్డే అండి ఈరోజు. అందుకని ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. నేను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి, డెఫినెట్గా లైక్ చేసేయండి. అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పాప బర్త్డే వ్లాగ్ అండి. నేను నార్మల్గా అయితే వ్లాగ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మా చిన్న పాప పెద్ద పాపకైతే బర్త్డే విషెస్ చేస్తుంది, చూడండి ఒకసారి. ముద్దు పెట్టు. మా పాపకి బర్త్డే విషెస్ అయితే చెప్పేయండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి. మా బాబు ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నిద్రపోలేదన్నమాట. ఉదయం నుంచి పనిలో బిజీగా ఉండి నేనైతే ఉదయం 5 గంటల నుంచి పని చేసుకుంటూనే ఉన్నాను ఇప్పటిదాకా. ఇప్పుడే నాకు కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. మార్నింగ్ నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ నాకు టైం సరిపోలేదు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురిని రెడీ చేసి, అలాగే స్వీట్ గులాబ్ జామున్, అలాగే కేసరి చేశాను అనమాట, రవ కేసరి. ఆ రెండు చేసి పిల్లల్ని రెడీ చేసుకుని టిఫిన్ చేసుకుని ఇప్పటికైందండి పని. ఇంకా వంట అయితే చెయ్యాలి. ఒక వీడియో షూట్ చేసి మీకైతే చేద్దాం అనుకున్నాను. అందుకని నేను కొన్ని పిక్స్ అలాగే వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. కానీ ఎంత పని ఉన్నా కానీ మనకేమనిపిస్తుంది అంటే, పిల్లల బర్త్డే అంటే అదొక ఆనందం అన్నమాట. మన బర్త్డేస్ ఇంకా మ్యారేజ్ డేస్ అంత హ్యాపీనెస్ అనిపించాం ఫ్రెండ్స్. కానీ మన పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకేమనిపిస్తుంది అంటే, మార్నింగ్ నుంచి మా అమ్మాయి పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిందా, 7 years అయిందా అని అస్సలు నమ్మలేకపోయాను నేనైతే. నా చేతుల్లో పెరుగుతూనే అప్పుడు ఇంత పెద్దదైందా అని. కానీ అప్పటి రోజుల్లోనే బాగుంది ఫ్రెండ్స్. మా పాపని కాలు కింద పెట్టనీయకుండా చాలా జాగ్రత్తగా ముద్దుగా చూసుకునే వాళ్ళము. అప్పుడే అంత పెద్దది అయిపోయిందని నాకే ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ చేశాను అనమాట, అలాగే రవ కేసరి చేశాను. మా ఇంట్లో అయితే పిల్లలు వద్దన్నారు ఫ్రెండ్స్, మేము తినము అన్నారు. కానీ ఏదో ఒకటి స్వీట్ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా గులాబ్ జామున్ అంటే ముందు రోజు నైట్ చేసుకున్నాను నేను. అప్పటికప్పుడు చేసే కుదరదు కదా ఫ్రెండ్స్. కేసరి ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు చేశాను అనమాట. బాగా డ్రై ఫ్రూట్స్ అవి వేసి, పాలు వేసి చేశాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ తినాలనిపించదు, కొంచెం ఎగిటేస్తూ ఉంటుంది అనమాట, స్వీట్ కాబట్టి. కొంచెం అయితే తినొచ్చు మనం, వేడిగా అయితే బాగుంటుంది. చల్లారితే అంత టేస్టీగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అయితే ఇది. ఈ స్వీట్ అయితే చేశాను. ఇంకొకటి ఏంటంటే, మేము టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వెళ్ళకూడదంట, మాకు కొంచెం ఇబ్బందులు వచ్చాయి. అందుకని మేము టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లో పూజ కూడా చేయలేదు. నార్మల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా కేక్ సెలబ్రేషన్ అంటే, నేను నైట్ ఒక హాఫ్ కేజీ కేక్ అయితే తెప్పించాము ఫ్రెండ్స్. వద్దనుకున్నాము, కానీ మా పాప ఏడుస్తుంది అందుకని చెప్పేసి కేక్ అయితే తెప్పించాము. నైట్ అయితే సెలబ్రేషన్ చేస్తామన్నమాట. ఆ నైట్ ఆ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇప్పుడు షూట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. అంతా అయిపోయింది. ఇంకా మా పాప అయితే అలిసిపోయారు, మార్నింగ్ నుంచి పాపం బర్త్డే అని చెప్పి హడావిడి చేశారు. ఇప్పుడైతే ఇంకా అంతా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు టీవీ చూస్తున్నారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.